అమెరికా ఇరాన్ మధ్య అంతకంతకు ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు రష్యా చైనా ఇరాన్కి మద్దతు ఇవ్వడం, అమెరికా తన కొంత మిత్రత్వంగా సహకరించేటువంటి దేశాల్లో ఉన్న ఎయిర్ బేసెస్లో కొంత ఆ ఎయిర్ బేసెస్ని యాక్టివేట్ చేయించి ఇరాన్పై దాడి చేయించడం కోసం అన్ని రకాల స్కెచ్లు వేయడంతో ఆ రెండు దేశాల మధ్య వార్ కాస్త కొన్ని దేశాల వరకు వ్యాపించింది. ఇప్పుడు ఇదే సమయంలో ఇరాన్కి చైనా తమ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆయుధ సామాగ్రిని, యుద్ధ సామాగ్రిని అటు ఇరాన్ వైపుగా పంపించిందట. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్కు రష్యా చైనా కూడా చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ ఇస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా సముద్ర జలాల్లో రష్యా అండ్ చైనా నార్త్ కొరియాకు సంబంధించినటువంటి కొన్ని యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయి. వాటి దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా అటువైపు నుంచి ఒక మిసైల్ పడిందా ఇట్టే ఎయిర్ క్రాఫ్ట్లు రంగంలోకి దిగి వాళ్ళ యొక్క దేశం ఏదైతే సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఇరాన్పై అటాక్స్ని తిప్పికొట్టడంతో పాటుగా ఇజ్రాయెల్ పైన కూడా అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్పై శత్రుత్వంతో కాదు, అమెరికా ఇజ్రాయెల్కి సహకరిస్తోంది కాబట్టి అమెరికా ఇజ్రాయెల్కి సహకరించడాన్ని వీళ్ళు అమెరికాపై డైరెక్ట్గా దాడి చేయలేక ఇజ్రాయెల్పై దాడి చేసే ప్రయత్నం.